ఉందంటే ఒక ఎకరం లాక్కుపోతారు. ఇవన్నీ ఏంటి సోరోస్ సిద్ధాంతాల్లో భాగమా? అది వీళ్ళ సొంత పిట్రోడా సొంత పైత్యం. అంటే వాస్తవంగా చెప్పాలంటే నక్సల్ మూమెంట్ కి సంబంధించినటువంటి ఆలోచన. నక్సల్స్ ఏమంటారు, పెద్దవాళ్ళని కొట్టి పేదవాడికి పెట్టడం అన్నటువంటి. వాళ్ళు ఏం చేస్తారు, లూటీ చేసి ధనవంతుల్ని ఆ డబ్బులు పంచుతా ఉంటారు. అట్లాంటి కాన్సెప్ట్ ని ఇప్పుడు మన దేశంలో అంబానీలు అదానీల మీద తీవ్ర వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చాలా రోజుల నుండి సోరోస్ లాంటి వాడు చేసుకొచ్చాడు. ఇప్పుడు అమెరికాలోనేమో అపర బిలియనీర్లు ఉండొచ్చు, ఇండియాలో ఉంటే పడేడుస్తారు. ఎందుకయ్యా అంటే ఇండియన్ బిలియనీర్లు ఇప్పుడు ఖండాంతరాలకు వెళ్ళిపోతున్నారు, ఎదుగుతున్నారు. ఎట్లాగా, అమెరికా వాడికి మనం కాంపిటీషన్ కాకూడదు. ఏ దేశం అయితే కాంపిటీషన్ వస్తుందో వాళ్ళని దెబ్బతీయాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిలిప్పైన్స్లోనో లేకపోతే కనుక మన శ్రీలంకలోనో లేదంటే కనుక ఇతర పోర్ట్లు లైక్ ఇరాన్ పోర్ట్ కానీ ఇట్లాంటి పోర్టులని ఇదివరకు ఏంటి అమెరికా వాడు లేకపోతే యూరప్ దేశాలోడో పాడుకునేవాడు, వాడు మెయింటెనెన్స్ తీసుకునేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అదాని వెళ్ళి వాటిని పాడుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు. అంటే వాళ్ళ కాంపిటీషన్. ఇంకోటి ఏంటి, మనం తక్కువ రేటుగా కొడతాం దాన్ని. ఇప్పుడు వాడు ₹1,00,000 అంటే మనం 50,000కే కొంటాం. దీంతో ఏమైపోతుంది, వాడికేమో ప్రాఫిట్ వస్తుంది. అంటే వాడు ₹1,00,000 ఖర్చుతో పెట్టేదాన్ని మనం 50,000 ఖర్చుతోనే చేస్తాం. డబ్బు ఇవ్వడం మాత్రం ఎక్కువ ఇస్తానంటున్నాం. వాడు ఇప్పుడు పాటలో వేలం పాటలు